ఏ మూవీ చూసారు? వాట్ టు భయ్యా? ఎలా అనిపించింది సినిమా? నో మోర్ అన్న. అంటే వేరే వాళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా నడిచిపోతుంది అనమాట. హాలీవుడ్ బాలీవుడ్ అంటే మన హీరోలు సెట్ కావు, తెలుగు హీరోలు అని చెప్తారు కదా మామూలుగా. అలా లేనమాట అన్న, వేరే లెవెల్. అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోతుంది చెప్పారుగా, అలా వన్ సైడ్ అయిపోయింది అనమాట సినిమా. హృతిక్ రోషన్ తో ఎలా అనిపించింది మల్టీ స్టార్ గా? మల్టీ స్టార్ అయినా మల్టీ స్టార్ మన అటు సైడ్ కదా, హాలీవుడ్ సైడ్ కదా. మన సైడ్ మల్టీ స్టార్ అంటే ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరైనా యాక్టింగ్ లో అయితేనేమి, డాన్స్ అయితే ఎవ్రీథింగ్. సింగిల్ టేక్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎన్టీఆర్ గారు. దాని తర్వాత చూసుకుంటే లాస్ట్ లో ఫైట్ సీన్ 2 ఉంటాయి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడా లేకపోతే విలనా? నెగిటివ్ విలన్ అంటే మనకి ఏంటంటే విక్రమ్ కాస్త రఘుగా మారుతాడు అనమాట లాస్ట్ లో. అది కియారా అద్వానీ బికినీ సీన్ కనిపించింది సినిమాలో, తీస్తారా? బికినీ సీన్ ఉంటాయి భయ్యా. అబ్బా బికినీ సీన్ అని చెప్పి మర్చిపోయాను. అసలు వేరే లెవెల్ ఉంటుంది బికినీ సీను. దానికోసం వెళ్ళాం అనుకో, కానీ ఫస్ట్ ఎన్టీఆర్ కోసం వెళ్ళాము, దాని తర్వాత దానికోసం వెళ్ళాము అనమాట. వేరే లెవెల్లో ఉంది. ఆ బికినీ సీన్ కోసం కూడా వెళ్ళారు కొంతమంది ఉంటారు కదా, నాలంటారు అట్లా. సినిమా వార్లానే అనిపించిందా లేదా కొత్తగా ఉందా? అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోయింది. కాలర్ ఎగిరేస్తాడు ఫస్ట్ ప్రీమియం ఈవెంట్ లో, సింగిల్ కాలర్ ఎగిరేసాడుగా. 2 కాలర్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన సినిమా. అలా ఉందన్నమాట, వేరే లెవెల్ ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడే వార్ సినిమా చూసిన, వార్ 2 ఎన్టీఆర్ అన్న వార్ 2 సినిమా చూసిన. ఏ సినిమా ఆ సినిమా కాదు, వార్ 2 సినిమానే చూసిన నేను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూలీ రివ్యూ ఫోన్లో చెప్పా, వార్ 2 సినిమా చూసినా, వార్ 2 సినిమా రివ్యూ చెప్తా. కూలీకి హైప్ ఉంది బయట, కూలీకి మార్కెట్ ఉంది. కూలీ 1,00,000 టికెట్లు సేల్ అవుతున్నాయి గంటకి, 2 లక్షల టికెట్లు సేల్ అవుతున్నాయి. కాదు కూలీల కంటెంట్ లేదేమో, వార్ 2లో కంటెంట్ ఉంది. వార్ 2లో ఎన్టీఆర్ అన్న ఉన్నాడు. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ కాదు, నేను ఎన్టీఆర్ అన్న అభిమానిని కాదు, నేను నందమూరి అభిమానిని కాదు. సినిమా బాగుంది. వార్ 2లో ఎన్టీఆర్ అన్న లుక్స్ కాదు, సినిమాలో కేక కిరాక్. 2 కాలర్లు ఎగిరేసాడు కాదు, ఇంకో షర్ట్ వేసుకొని వస్తే 4 కాలర్లు ఎగిరేసుకోవచ్చు. డాన్స్ అంటారు కదా, మరి డాన్స్ సీక్వెన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? డాన్స్ ఉంది, ఒక డాన్స్ సూపర్. ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకో, 3-4 లాంగ్వేజ్లలో నువ్వు సినిమా తీస్తున్నావు, నువ్వు రిలీజ్ చేస్తున్నావు. అన్ని దాంట్లలో నువ్వు సాంగ్స్ ని కరెక్ట్ గా డైవర్ట్ చేసి ప్రేక్షకులు నచ్చే విధంగా తీయాలంటే అది కష్టం. నువ్వు 100% కి 100% ఏ సినిమాలో సాటిస్ఫై కాకపోయా. మూవీకి తగ్గట్టుందా సీక్వెన్స్? మూవీకి తగ్గట్టు ఉంది, సినిమాలో సీక్వెన్స్ ఉంది, సినిమాలో మంచిగా ఉంది. ఒక్క సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. సినిమాకి 1000 కోట్లు పక్క. ఆ సినిమాని దాటేస్తుంది, ఈ సినిమాని దాటేస్తుంది అని నేను చెప్పా. ఆ సినిమాలే, ఈ సినిమానే. 2 హీరోలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు కదా, ఏంది పరిస్థితి అది అంట. రితిక్ రోషన్ ని ఎన్టీఆర్ ముంచేసిండా, ఎన్టీఆర్ ని రితిక్ రోషన్ తక్కువ చేసేసిండా, అది తక్కువ చేసి ఇచ్చాడు చెప్పాను. అందరు సమానమే. ఎన్టీఆర్ అన్న స్థాయి ఎన్టీఆర్ అన్న స్థాయి, రితిక్ రోషన్ స్థాయి రితిక్ రోషన్ స్థాయి. కియారా అద్వానీ బికినీ సీన్ ఎలా అనిపించింది అన్నా? కియారా అద్వానీ గురించి చెప్పాలన్నా, నేను ఊరికి వెళ్తే ఇంటికి వేస్తా లాకు. సినిమాలో హీరోని ఇచ్చింది పోయా, వేరే లెవెల్ లిప్ లాకు. అది చూస్తే మీరు అవుతారు పక్కా షాకు. నా దగ్గర ఉంది కారు, ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా వారు. నేను సినిమా చూసిన తర్వాత హీరోతో నాకు అయింది ప్యారు. మీరందరూ వచ్చి చూడండి వన్స్ మోర్. రితిక్ రోషన్ గారి స్టోరీ, రితిక్ రోషన్ గారు ఒక ఎంత అయితే ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ అన్న డబల్ త్రిబుల్ ఉంటుందన్నా, అట్లుంటుందన్నా జబర్దస్త్. అదే విధంగా ఆయన బీజమ్స్, ఆ సైతాన్ బీజమ్స్ అనే సినిమా ఎండ్ అయిపోతుంది, పేర్లు పడుతుంది. దాని తర్వాత ఇంకా సినిమా ఉంటది. వార్ 3 ఇంటి ఇచ్చిండు, వార్ 3 మళ్ళీ ఇచ్చండి. కానీ ఎన్టీఆర్ అన్న నీకు ఒకసారి నేను ఎన్టీఆర్ అన్న నీకు ఒకటే ప్రశ్నిస్తున్నా, డాన్సులు నువ్వు చేస్తావు, యాక్టింగ్ నువ్వు చేస్తావు, ఇక మిగతా పానీపూరి బజ్జీలు పెట్టుకోవాలా? ఇదేంటన్నా న్యాయం నీకు? ఆ రితిక్ రోషన్ గారికి పోయి అక్కడ పోయి ఏమంటారు దోషబడి పెట్టుకోవాలా? పనికి రాడు, డామినేషన్ చేసుడు. ఆ దుమ్టు ఇట్లా 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 డాన్స్ చేసేది ఆయన. ఆ డాన్స్ గిట్ట నువ్వు ఆడపై దుమ్ము ఆ దుమ్టులానే ఇంతో కొద్దిగా నచ్చిండు కదా, ఏంట ప్రేమ కదా అని విన్నాడు. ఆ పాటలు మర్చిపోయేటట్టు డాన్స్ చేస్తున్నావు, అదే విధంగా యాక్టింగ్ చేస్తున్నావు. మిగతా హీరోల హిందీ హీరో కాన్లో ఆల్రెడీ పాకిస్తాన్ పోయిరు, ఏదో అది డ్రగ్స్ అమ్ముకుంటారు. ఖాన్స్ అందరు పావు బజ్జీలు, రెస్టారెంట్లు, పబ్బులు పెట్టుకురు. హీరోలు నడవదు అంతా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవా నడుస్తుంది బిడ్డ. నెగిటివ్ ఉంటది కానీ మాకైతే హీరోలానే భావించింది. మేమైతే హీరోలానే భావిస్తాం. ఆయన రౌడీ రాని ఏదైనా మాకైతే హీరోనే. గుద్దుడు బాలకి ఇష్ట పనికిరాడు కాకు. ఇక ఏం కుదిరినా లాస్ట్ మా అన్న గిడ కొడతాడు. కాకపోతే నాకు ఏం నచ్చిందంటే రితిక్ రోషన్ గారు పావు బాజీ అమ్ముకోవాలా, పానీపూరి పెట్టుకోవాలా. ఈయన డాన్స్ ఈయన చేసే, యాక్టింగ్ ఈయన చేసే. ఆయన నిలబడితే ఈయన డైలాగ్ వస్తాడు, అరే అంటాడు. ఆడిపోయి ఆడి పెరిగిపోతాడు. ఆడు పక్కగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు అన్న.
కానీ ఈయన పొట్టిగున్నా గట్టాడు. పొట్టోడు అన్నాడు ఎవడన్నా అంటే గుడ్డలు తీసుకొడతాం. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు అభిమానులందరూ కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా వార్త ఉందని మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి తారకన్న చెప్పిన విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకండి. చాలా 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 మంది వస్తున్నారు, క్రౌడ్ చాలా ఫుల్ అవుతోంది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక్కటే, దయచేసి సంయమనం పాటిస్తూ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వార్ 2 వరకు చాలా చాలా కేక ఉంది. ప్రతి ఒక్క తెలుగువాడు కాల్ రెగ్యులేసే విధంగా ఉందని చెప్తున్నాను మీ అందరికీ కూడా. హృతిక్ రోషన్ తో సీన్లు ఎలా ఉన్నాయి? పగిలిపోయే సీన్లు చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలా అంటే 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా తారకన్న హృతిక్ రోషన్ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే నిజంగా చాలా ఆ కళ్ళు ఇంకా మనకి 2 కళ్ళు సరిపోవన్నమాట వార్ సీక్వెన్సెస్ అన్ని చూడడానికి. ఎన్టీఆర్ ఇందులో విలనా నెగటివ్ షేడా? నెగటివ్ షేడ్ అని చెప్పలేం భయ్య. మనం ఏంటంటే అందులో మనకి 2 ఇంపాక్ట్స్ కనిపిస్తాయి అనమాట. బట్ మనం చూడాల్సింది వార్ 1 ఏవైతే సీక్వెన్స్ అయితే ఎలాగైతే ప్రొజెక్ట్ చేశారో వార్ 2 కూడా అదే విధంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తోనే ఉందని చెప్తున్నా. కియారా అద్వానీ బికినీ సీన్ ఎలా ఉంది? కియారా అద్వానీ బికినీ సీన్ ఎలా ఉంది? అవన్నీ నో కమెంట్స్ భయ్య. అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ పిక్చర్ కాబట్టి అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ పిక్చర్ అన్ని అలానే చూడాలి మనం. ఎన్టీఆర్ సరిగ్గా చూపిలేదని కొంతమంది అంటున్నారు. అలా ఏం లేదు భయ్య. పోర్ట్రేయింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరికి జస్టిఫికేషన్ చేయాలని చూస్తాము. బట్ వీలైనంత వరకు కూడా ఎక్కడో ఒక చిన్న పాయింట్ లో మన తెలుగు అభిమానులకి ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తగులుతుందేమో. బట్ అక్కడ జరిగినంత వరకు మటుకు చాలా బాగా పోర్ట్రే చేశారు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది నా ఎక్స్పెక్టేషన్స్. సో ఎందుకంటారు? ఎవరేమనుకున్నా పర్లా, సినిమా అయితే వార్ 2 నాకు యావరేజ్ అనిపించింది. మాస్ కొంచెం తగ్గింది సినిమాలో. ఎన్టీఆర్ నే కొంచెం తక్కువ చేసి చూపించారనిపించింది. విలన్ గానే చూపించారు. సో నాకు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా యావరేజ్. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. ఇంకా బాగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. కలెక్షన్స్ అయితే వస్తాయి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. సో ఓవరాల్ సార్ చూడండి, ఎన్టీఆర్ అన్న డాన్స్ కానీ, హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ కానీ, కియారా అద్వానీ గ్లామర్ కానీ అంతా బాగుంది. కాకపోతే బిర్యానీలో ఉప్పు లేదు. ఉంది కానీ చాలా తక్కువ చూపించాడు. కుర్రోళ్ళగా అయితే నైట్ కళ్ళకు వచ్చింది కియారా అద్వానీ. సో ఓవరాల్ గా యావరేజ్ ఫిల్మ్. ఏముంది, 350 రూపీస్ ఏమో పెట్టాడు. సో అంటే డబ్బింగ్ సినిమా ఆ రేటు కొంచెం ఎక్కువే. కానీ ఏమో మరి తమిళ్లో తక్కువ ఉంది, హిందీలో తక్కువ ఉంది, తెలుగులోనే ఫ్యాన్స్ అంటే ఏదో ఎరిపాపలు అనుకున్నారు, ఇంకా మరి తెంగరోళ్ళు అనుకున్నారు, అమాయకులు అనుకున్నారు. నాకేం అర్థం కావట్లా. అంటే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి సినిమా కొనుక్కున్నారు, ఒప్పుకుంటా. 80 కోట్లు 150 కోట్లు పెట్టి. సో దాన్ని వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే అమాయకులు ఎవరు ఉన్నారు అంటే తెలుగు వాళ్ళే. ఏషియన్ రైల్ మీద అంటే ఓకే, ఒక ఆయన ఏమంటారు అనకూడదు కానీ ఏమంటాడు ఆయన, మీ మీద వదిలేసా మీరే బాలీవుడ్ కన్నా ఎక్కువ కలెక్షన్ ఇక్కడ చూపించాలనేసి అంటున్నారు. ఓకే, దానికి తప్పులేదు. అభిమానులు మెంటల్ వాళ్ళం కాబట్టి ఎన్టీఆర్ కోసం చేతులు కూడా కోసుకుంటాం, అంత అభిమానం ఉంది. సో నాకు వార్ 2 అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. మనం హాలీవుడ్ సినిమాని బాలీవుడ్ డబ్బింగ్ చేసి తెలుగులో వదిలేరు, అలాగే అనిపించింది. సో హాలీవుడ్ సినిమా మన తెలుగులో హిట్ అయినట్టు 1000కి 2-3 జరుగుతాయి. అవతారు, మన వచ్చిన F1 ఇలాగా ఇది కూడా ఆ కోవలోకి ఉంది. సో మాస్ ఆడియన్స్ని మెప్పించలేదు. సో అది ఒకటే డిసప్పాయింట్ చేసింది. మాస్ ఇంకా బాగా చూపించుంటే సినిమా 500-600 కోట్ల పైనే కొట్టేది. సో ఫైనల్ గా యావరేజ్. ఏ సినిమా చూసారండి? వార్ 2 చూసామన్నా, ఎలా అనిపింది? చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఎన్టీఆర్ గానీ హృతిక్ రోషన్ యాక్టింగ్ గానీ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ పక్కన పెడితే ఆయన యాక్షన్ ఆయన చేసిండు, ఈయన యాక్షన్ ఈయన చేసిండు. ఇద్దరు కలిపి లాస్ట్ కి జనాలు మెప్పించిండు. ఇద్దరు ఈక్వల్ గా చేసిండు. అంటే ఇది డబ్బింగ్ సినిమాలా అనిపించిందా లేదా ప్యూర్ తెలుగు సినిమాలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న సినిమాలు డబ్బింగ్ ఉండవన్నా, డైరెక్ట్ స్టోరీలు తీయడమే తప్ప డబ్బింగ్ సినిమాలు మనం తీయం. ఎన్టీఆర్ అన్న సినిమా ఒక డబ్బింగ్ అని చూపించింది ఎక్కడైనా ఉందేమో? ఏమి లేదన్న. సినిమా దురాత్మలు చాలా చెప్తారు, అవి వినకూడదు. మనం సినిమా చూసి మాట్లాడాలి. సినిమా రాకముందే చాలా మంది రివ్యూలు ఇచ్చారు, అది రాంగ్. అది సినిమా రాకముందు మీరు కూడా రివ్యూలు తీసుకున్నారు. సినిమా వచ్చిన తర్వాత చూసినప్పుడు రివ్యూలు తీసుకోవాలి. మీరు ఆర్డర్ ఎగరేసిండు, ఇట్లా ఎగరేసింది ఆర్డర్ ఎన్టీఆర్ అన్న.
ఒక పక్క ఋతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న, ఇద్దరు కలిపి కాళ్ళు రగరేసిండ్రు. కియారా అద్వాని బికినీ సీన్ ఎలా ఉంది? సూపర్ అన్న, హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్ గా చూపించిండ్రు. ఎన్టీఆర్ అన్న కూడా బాగా చూపించిండు. ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొరకు ఈ సినిమా చూడాలి. చూసిన తర్వాత అప్పుడు ట్రోల్ చేసిన వీడియో మొత్తం డిలీట్ చేయాలి, అంతే, ఇంకేమీ లేదు. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు, చెప్తున్నాను. సినిమా వేరే లెవెల్ ఉంది గురు, చెప్తున్నా. ఈ సినిమాలో ఫైట్లు గానీ, డాన్స్ గానీ, ఆ ఎఫెక్ట్స్ గానీ, ఆ సౌండ్ గానీ కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ బోర్ రాకుండా సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా. రితిక్ రోషన్ గారిని నేను ఎప్పుడో క్రిష్ సినిమా చూసినా, మళ్ళీ ఇప్పుడు చూసినా, అసలు ఆ క్రిష్ సినిమాలో ఎలా ఉంది బాడీ, దానికి మించి ఉంది. అసలు అతను చూసి నవ్వడము, ఒక టూత్ పిన్ పెట్టుకొని నడుస్తూ వస్తుంటే అబ్బా ఏంది అది, మామూలుగా పెట్టుకోవచ్చు టూత్ పిన్. అదే అసలు ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా చూపించారు. ఆయన ఫైట్లు, స్టార్టింగ్ ఆర్మీ వాళ్ళని కాపాడడం ఒక సీన్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది, అది వేరే లెవెల్ గూస్ బంప్స్ అన్న. అసలు అది ఎన్టీఆర్ విలనా లేకపోతే నెగిటివ్ షేడా? అంటే విలన్ లాగా చూపించారు కొంచెం. తర్వాత కియారా అద్వాని బికినీ సీన్ ఎలా ఉంది? బికినీ సీన్ అంటే చెప్పలేం. బికినీ సీన్ అంటే అంత పెద్ద స్క్రీన్ లో చూస్తే కొంచెం చెప్పలేం, కానీ వద్దులే. కానీ బాగుంది. కానీ సినిమాలో హీరో అంటే రితిక్ రోషన్ గారు అనుకుంటాను అయితే. కానీ ఇద్దరు బాగా చూపించారు మూవీలో. ఓవరాల్ గా రేటింగ్ నాది 4 స్టార్ రేటింగ్, 10,000 కోట్లు పక్కా. సినిమా ఎలా ఉందండి? సినిమా ఇట్స్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది స్పై థ్రిల్లర్ కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి సినిమాకి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అంటే స్పాయిలర్స్ లేకుండా, పూర్తి కథ రివీల్ చేయకుండా, జస్ట్ ప్లాట్ ఏంటంటే రోడ్డు మీద పెరిగిన ఇద్దరు అనాథ పిల్లలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని చాలా పవర్ఫుల్ యోధులుగా మారతారు. మారిన తర్వాత విధివశాత్తు విడిపోయి ఒకడొక డాన్ దగ్గర, ఒకడేమో ఒక ఆర్మీ మేజర్ దగ్గర పెరుగుతారు. పెరిగిన తర్వాత కలి అని ఒక భయంకరమైన ఇంటర్నేషనల్ మాఫియా ముఠా, అది మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది, మన ప్రైమ్ మినిస్టర్ని చంపేయాలని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి ఇద్దరు యోధులు వస్తారు, పెద్ద యోధులు. ఎవరా అని చూస్తే ఈ చిన్నప్పుడు విడిపోయిన పిల్లలే. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే డాన్ దగ్గర పెరిగిన కుర్రాడేమో మిలిటరీ అవుతాడు. నా స్టోరీ కాదు ఇది. దగ్గర పిల్లాడు డాన్ గా అవుతాడు. బట్ నిజంగా వీళ్ళలో ఎవడు దేశద్రోహి, ఎవడు డాను, ఎవడు మంచివాడు, ఎవడు నిజానికి దేశానికి సేవ చేశాడు అన్నదే రితిక్ తో కాంబో ఎలా ఉంది? హైలైట్స్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో డాన్స్, ఇద్దరు కలిసి డాన్స్ చాలా ఛాలెంజింగ్ గా చేశారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్, రితిక్ రోషన్ ఫెంటాస్టిక్ డాన్సర్. సో వీళ్ళిద్దరు డాన్స్ చాలా బాగా చేశారు. అంటే నేను ఒక న్యాచురల్ గా తెలుగువాడిగా మన ఎన్టీఆర్ డామినేట్ చేసేస్తాడు అనుకున్నాను, కానీ రితిక్ రోషన్ కూడా ఈక్వల్ గా చేశాడు, ఫెంటాస్టిక్ గా చేశాడు. బట్ ఎన్టీఆర్ గ్రేస్ చూపించాడు, ఆయన స్టైల్ చూపించాడు, చాలా బాగుంది. యాక్చువల్ గా మామూలుగా ఇద్దరు హీరోల్ని పెడితే ఇద్దరికి చెరో ఫైట్, చెరో పాట అలా పెట్టాలి కదా. కానీ అయాన్ ముఖర్జీ అలాంటి వాడు కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. అతను రాసుకున్న స్క్రిప్ట్ ఎలా ఉందంటే ఇద్దరిని ఒక చోట ఒకటి హైలైట్ అయితే ఇంకోటి హైలైట్ అవుతూ కథలో కరెక్ట్ గా ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలిగాడు. బట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓవరాల్ గా ఎందుకు హైలైట్ అవుతుందంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి, నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్ ఉన్నాయి, ఒక ఎగోని, ఒక స్నేహితుడి చేత దెబ్బతిన్న వాడు దిగింది, ఇలాగ మల్టిపుల్ గ్రే షేడ్స్, మల్టిపుల్ ఇది ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలైట్. కియారా బికినీ సీన్ ఎలా అనిపించింది? కియారా బికినీ సీన్ షీ ఇస్ లైక్ ఎ హాట్ బాంబ్. పిల్లలు అంటారా బాంబు, అలాంటి అంకుల్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు స్పై థ్రిల్లర్ కాబట్టి నడుమూపులతో చెట్ల చుట్టూ పాటలు పెట్టలేరు. సో జస్ట్ ఒక లవ్ సీన్ లో ఒక మాంటేజ్ షాట్ లాగా కియారా అద్వాని చూపించారు. కమర్షియల్ మూవీ, గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి. సో దే రియల్లీ పుట్ అది బ్యాలెన్స్ చేశారు అక్కడ. మీకు నచ్చిందా సీన్? ఫెంటాస్టిక్. షీస్ డామ్ గార్జియస్, షీస్ రియల్లీ హాట్ బ్లడీ, షీస్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్. ఎవరికైనా సరే జంట అన్న వాడికి నచ్చాల్సింది. డామినేషన్ లేదు, ఈక్వల్ లో ఉంటుంది. ఎక్కడ తగ్గించరు, ఇద్దరు సేమ్. ఇద్దరు డాన్సర్లు ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరు డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు డాన్స్, ఆ సలాం అనే పాటలు అయితే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది. ఎన్టీఆర్ ఇందులో విలనా నెగిటివ్ షేడా? నెగిటివ్ షేడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ షేడ్ వస్తుంది, బట్ పాజిటివ్ మారుతారు. మనకి కియారా బికినీ సీన్ ఎలా ఉంది? అది నెక్స్ట్ లెవెల్, అది వేరే అసలు. కియారా కోసం వెళ్ళొచ్చంటారా లేకపోతే వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చంటారా? కియారా కోసం వెళ్ళమని నేను చెప్పను, వీళ్ళిద్దరి కోసం అయితే పక్కా వెళ్ళొచ్చు. కియారా కోసం కియారా అద్వానీది అది ఒక్కటే బికినీ సీన్, ఇంకేముండదు. అలా కియారా అద్వానీ ఫ్యాన్స్ కి అయితే ఒక్కటే బికినీ సీన్. ముందే చెప్తున్నా, మూవీకి రావాలనుకుంటే ఒక సీన్ కోసం అయితే రండి, మిగతా ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఒక ముక్కలో రివ్యూ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఒక ముక్కలో సినిమా గురించి.
సినిమా గురించి చెప్పాలంటే అసలు ఈ సినిమా అయాన్ ముఖర్జీలో ద బెస్ట్ మూవీ. అయాన్ ముఖర్జీకి ద బెస్ట్ మూవీ. ఎందుకంటే అంత ముందు సినిమాలు నాకు అంత నచ్చవు ఆయన. ఎక్కడైతే 300 రూపాయలు 400 రూపాయలు అంటే మన వాళ్ళకి ఏంటంటే అలవాటు చేస్తారు సినిమాలు. అంటే 400 పెడితే చూస్తారు, లేదంటే 300 పెట్టినా చూస్తారు, బానిసలు చేస్తారు. ప్రతి ఒక్కరు టాలీవుడ్ గ్రేట్ అంటే టాలీవుడ్ గ్రేట్ దేనికి? వాళ్ళు పెంచిన రేట్లు మనం ఇస్తున్నాం కాబట్టి టాలీవుడ్ గ్రేట్. మిగతా వాళ్ళు అలా ఎవరు కదా. సో ఆ విధంగా టికెట్ రేటు కోసం అయితే ఎప్పుడు కొరత. మన సినిమాలకి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు, పుష్ప లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు. బట్ ఇలాంటి సినిమాల కోసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ అంతా నాకు వచ్చే కలెక్షన్ ఎక్కువగానే ఉంటే సినిమాలు కూడా భారీగానే తీసుకుంటారు. బట్ అదర్ రాష్ట్రాల సినిమాలు కూడా మనకి కూడా మనల్ని కట్టమంటే ఎలాగన్నా. ఇంకా తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, బాలీవుడ్ లో కూడా తక్కువ, బట్ ఇక్కడే ఎక్కువ. ఏమనంటే నాగవంశీ గారు మీరు సినిమాకి వెళ్ళరా, లేదంటే 1500 మీరు యూఎస్ లోకి వచ్చి పెట్టరంటే ఆయనకు ఉంది కాబట్టి యూఎస్ లో ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ కృష్ణ గారికి వస్తే తెలుస్తుంది, విశ్వం కూడా తెలుస్తుంది, ఒక పంజాగొట్లో నీకు బిర్యానీ తింటే తెలుస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే టికెట్ రేట్లు అనేది అంత పెంచడం అనేది తక్కువ కాదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెంచితే అది గ్రాండ్ ఇయర్ ఉందా, మంచి కథ ఉందా అని కూడా అనుకోవచ్చు. బట్ అదర్ దేశాల సినిమా, అదర్ రాష్ట్రాలకు కూడా సినిమాలకు పెంచాలంటే ఇది రాంగ్ అన్న, రాంగ్ అంతే. ఈ సినిమాలకి ఇంత రేటు బొక్క. ఎన్టీఆర్ ఇందులో విలన్ నెగటివ్ షేడ్? ఇద్దరు విలన్లో ఇద్దరు హీరోల సినిమా. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన విలన్ గా కనిపిస్తాడు, ఒక విలన్ తర్వాత ఈయన విలన్ గా కనిపిస్తాడు. అంటే ఇద్దరికే పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి, ఇద్దరికే పాజిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ కూడా ఉంది సినిమాలో. సో ఎవరిని వెళ్ళలేము, ఎవరిని మనకి ఇది అనలేము. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, అవి గ్రాండ్ ఇయర్ గా చాలా ఇంట్రెస్ట్ గా తెలిపారు అనమాట. అంటే రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు. కియారా బికినీ సీన్ ఎలా ఉంది? అది 2 seconds వస్తుంది, హార్ట్ పుట్టించిందనే చెప్పాలి. సో ఓకే, బట్ కేరన్ ఒక్క సీన్ కోసం సినిమాకి వెళ్ళాలేమో అలాగే అనిపించింది. ఆవిడకి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగానే ఉంది, కథలో కంటెంట్ తక్కువ ఉంది ఆవిడకి. బట్ ఎక్కువ మనకి ఏంటంటే ఎన్టీఆర్ అన్న అండ్ హృతిక్ రోషన్ కనబడతారు. బట్ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇద్దరు డాన్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు అన్న. స్టోరీ స్క్రీన్ ప్లే కోసం మాట్లాడుకుంటే రొటీన్. మనకి పఠాను వారు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బట్ ఏదో సీన్ చూసినట్టు వీళ్ళు అక్కడికి వెళ్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఇదే అనిపించింది. బట్ ఎన్టీఆర్ అన్న కాల్ ఎగరేసి ట్విస్టులు మీరు ఎంటర్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు అన్నారు. అంత ట్విస్టులు లేవు సినిమాలో. ఏదో ఆ కథకు తగ్గట్టు ఒక నార్మల్ ట్విస్టులే అనిపించినాయి. అది కూడా సినిమాటిక్ గా అనిపించింది. అంటే బోర్ కొట్టలేదని చెప్తున్నాను అంతే. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు బోర్ కొట్టకుండా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న స్పై కొత్తగా ఆ లుక్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు. అంటే రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు, బాగా హైలైట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన వచ్చిన సీన్ అప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ ఇస్తుంది, బీజిఎం బాగుంటుంది, సీన్ ఇంట్రెస్ట్ పెంచుతుంది. సో ఓవరాల్ గా ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి, చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ కూడా. బట్ ఓకే, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉంటే ఇంకా స్పైలో కొంచెం బాగుంది అనిపించింది. సో ఒక రొటీన్ సినిమానే కొంచెం యాక్షన్ మసాలా ఎక్కువ పెట్టారు. ఈ సినిమా కలెక్షన్లు ఎన్ని వస్తాయి అంటారు? తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ బట్టి వస్తాయి అన్న, సినిమా పరంగా అయితే తర్వాత కానీ ఇమేజ్ బట్టి కొంచెం కలెక్షన్లు అయితే రావచ్చు, మరి రికార్డుల వరకు చేయలేదు. బట్ బాలీవుడ్ ఎంట్రీ ఓకే, మనోడు మరీ గ్రాండ్గా ఇవ్వాలని చెప్పలేను కానీ చూసినంతసేపు సినిమా బాగా అనిపిస్తుంది. బాలీవుడ్ లో ఎక్కువ వద్దామో కానీ టాలీవుడ్ వరకు ఓకే, చూసినంతసేపు మనకు బోర్ అయితే కొట్టలేదు అనిపిస్తుంది.